నేను ఒక యావరేజ్ స్టూడెంట్నే, నేనే ఈ స్కోర్ తెచ్చుకున్నా అంటే మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకోగలరు. మీరు thumbnail లో చూసినట్లు నాకు ఇంటర్లో 963 వచ్చాయి, ఫస్ట్ ఇయర్లో 450, అలాగే సెకండ్ ఇయర్లో 454 వచ్చాయి, అండ్ ప్రాక్టికల్స్లో 59 వచ్చాయి. ఓవరాల్గా 963. మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా అందరినీ కన్సిడర్ చేసి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అయితే మెయిన్గా 2 పార్ట్స్లో ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్లో నా జర్నీ గురించి షేర్ చేస్తా, ఈచ్ సబ్జెక్ట్లో నేను ఎటువంటి టిప్స్ ఫాలో అయ్యాను, నాకు ఆ స్కోర్ ఎలా వచ్చింది అనేసి. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మీరు పూర్ స్టూడెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, టాపర్ అయినా, ఈ 3 కేటగిరీస్ బట్టి ఎవరు ఎలా చదివితే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనే దాని గురించి చెప్తా. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పార్ట్ 1 అయితే చూద్దాము, నా జర్నీ గురించి సబ్జెక్ట్ వైజ్గా. ఫస్ట్ వచ్చేసరికి సాంస్క్రిట్ అనమాట. ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ. ఇనిషియల్గా నేను చాలా భయపడ్డాను. సాంస్క్రిట్ అంటే కొంచెం హిందీ తెలుగు కంబైన్ అయినట్లుగా ఉంటుంది కాబట్టి నాకు హిందీ అలాగే తెలుగు రాయడం కానీ చదవడం కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఇనిషియల్గా రాదు. నేను చాలా భయపడ్డాను. బట్ అందరూ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది, ఈజీగా 98 వస్తాయి, 99 వస్తాయి అన్నారు. నేను నమ్మలేదు, బట్ నాకు అంత మంచి స్కోర్ వస్తుంది అనుకోలేదు సాంస్క్రిట్లో. బట్ ఏంటంటే నేను ప్రాక్టీస్ చేశాను ఎక్కువ. మాకు ఫ్యాకల్టీ కూడా ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ముందు నుంచే సాంస్క్రిట్కి ఫ్యాకల్టీ ఎవరు లేరు. లైక్ మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాస్ట్ 1 మంత్ అప్పుడు ఫ్యాకల్టీ పెట్టి కొంచెం నేర్పించారు. ఇక నాకు రాకపోయినా స్కోరింగ్ అనేసరికి ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను అనమాట. నేను 98, 99 వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 98 వచ్చాయి అండ్ సెకండ్ ఇయర్లో 99 వచ్చాయి సాంస్క్రిట్లో. కాబట్టి మీకు రావట్లేదని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇనిషియల్గా నేను అదే అనుకున్నా, మళ్ళీ ఇంకా గ్రామర్ బయట నుంచి వస్తాయేమో అని అలా కూడా భయపడ్డాను. బట్ మ్యాక్సిమం బుక్లోయే వస్తాయి. నేను చదివినప్పుడు అయితే, మేము రాసినప్పుడు అన్ని బుక్లోయే వచ్చాయి, మ్యాక్సిమం బుక్లోయే వస్తాయి. గ్రామర్ కూడా రావట్లేదు అని వదిలేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అనమాట. ఈ ఇంగ్లీషే మీ స్కోర్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో మీకు 98, 99 అయితే వేయరు, మ్యాక్సిమం 96, 97 ఎక్కువగా వేస్తారు. అది కూడా చాలా తక్కువ మందికే వస్తాయి. మీకు 95 దాకా వచ్చాయంటే ఇంగ్లీష్లో బాగా వచ్చినట్లే. ఇంగ్లీష్ కూడా చాలా స్కోరింగ్ అనమాట. కాకపోతే టైం సరిపోదు, మీరు కరెక్ట్గా టైం మేనేజ్ చేసుకోగలగాలి. అలాగే గ్రామర్ అయితే రాయడానికి ఫస్ట్ ట్రై చేయండి. నేను అదే చేశాను. ఇక్కడ కూడా మ్యాక్సిమం గ్రామర్ అయితే నాకు నేను నేర్చుకున్న బుక్లోయే వచ్చాయి. అవుట్ ఆఫ్ ద సిలబస్ అయితే అంతగా వచ్చినట్టు నాకు అనిపించలేదు. కాబట్టి నేను ఫస్టే గ్రామర్ రాశాను, దాని తర్వాత యానటేషన్స్ అండ్ పారాగ్రాఫ్స్ రాశాను. కాబట్టి కొంచెం గ్రామర్ బాగా రాస్తాం కాబట్టి వాళ్ళకి ఇంప్రెషన్ వచ్చి నెక్స్ట్ యానటేషన్స్ అండ్ పారాగ్రాఫ్స్ కొంచెం వీడు చదివేవాడే అనే టైప్లో వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ పడిపోతుంది. కాబట్టి కరెక్షన్ చేసే ముందు కొంచెం స్పీడ్గా కరెక్షన్ చేస్తారు, కొంచెం మార్క్స్ వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు మ్యాక్సిమం ముందు గ్రామర్ రాయడానికే ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఇంగ్లీష్లో అయితే నాకు ఫస్ట్ ఇయర్లో 88 వచ్చాయి అండ్ సెకండ్ ఇయర్లో అయితే 93 వచ్చాయి. నాకు ఈ స్కోర్ చేంజ్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉంది, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో అయితే ఈ యానటేషన్స్ దగ్గర పారాగ్రాఫ్స్ దగ్గర ఒక స్టోరీ లైన్ రాశాను అనమాట. ఐ థింక్ యానటేషన్ అయిపోయాక స్టోరీ లైన్ రాసాను. ఒక్క లైన్లో అసలు ఏంది స్టోరీ అనేది బ్రీఫ్గా సెకండ్ ఇయర్లో రాశాను అనమాట. రాసి దాన్ని కొంచెం బాక్స్ కొట్టి ఎలివేట్ చేశాను అనమాట. అది ఫస్ట్ ఇయర్లో చేయాల. మేబీ ఆ రీజన్ వల్లే నాకు సెకండ్ ఇయర్లో 93 వచ్చాయన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ అయితే కొంచెం నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. టైం సరిపోదు కాబట్టి ఎలా పడితే అలా రాయకుండా, ఎందుకంటే మీకు ఇదే డిసైడింగ్ అవుతుంది. కాబట్టి చాలామంది ఈ లాంగ్వేజ్ గురించి గ్రామర్ దగ్గర భయపడతారు. మీరు అంత భయపడకండి, మ్యాక్సిమం బుక్లోయే వస్తాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూసే ముందు మీరు కనుక మన వీడియోని కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా మన ఛానల్లో ఇంటర్మీడియట్ రిలేటెడ్ అండ్ ఎంసెట్ రిలేటెడ్ అండ్ జేఈ మెయిన్స్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మనం లాస్ట్ 2 years నుంచి వీడియోస్ చేస్తాం, చాలా బాగా రీచ్ వస్తుంది అండ్ చాలామందికి హెల్ప్ఫుల్ అయ్యాయి కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కలిపి చెప్తాను. 2 సార్లు అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను నేను. మాకు ఇక్కడ మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగాయి అనమాట. నియర్లీ 2 to 3 అయితే జరిగాయి. దానివల్ల ఏం చేశానంటే నేను చాయిస్ లేకుండా ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ అయితే నేర్చుకున్నాను ఇనిషియల్గా. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ముందు ఎల్ఏక్యూస్ కానీ ఎస్ఏక్యూస్ కానీ విఎస్ఏక్యూస్ కూడా కొన్ని చదివాను. ఆ తర్వాత ప్రీ ఫైనల్కి వెళ్ళే కొంది ఈ నేర్చుకున్నవి క్విక్గా రివిజన్ చేసి చాయిస్ ఉన్న చాప్టర్స్ ఉన్నాయి కదా అవి నేర్చుకుంటూ వచ్చాను. అలాగే విఎస్ఏక్యూస్ కూడా ఎడిషనల్గా నేర్చుకుంటూ వచ్చాను. ఇలా 3 times జరిగాయి కాబట్టి నాకు ప్రీ ఫైనల్ అవి చాలా హెల్ప్ అయ్యాయి. ఎడిషనల్గా నేర్చుకున్నాను, చాయిస్ కూడా నేర్చుకోగలిగాను. అలాగే ఇక్కడ విఎస్ఏక్యూస్లో కొన్నిసార్లు ఏంటంటే మ్యాథమెటిక్స్లో డైరెక్ట్గా మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఎల్ఏక్యూస్లో ఎస్ఏక్యూస్లో డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే సేమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇంతే చేశాను. ప్రీ ఫైనల్ 3 times జరిగాయని చెప్పే కదా,
ముందు వితౌట్ చాయిస్ నేర్చుకున్నా, తర్వాత వెళ్ళేకుంది చాయిస్ నేర్చుకుంటూ వెళ్ళాను. అలాగే నాకు ఫిజిక్స్ అయితే బాగా వచ్చాయి, బట్ కెమిస్ట్రీలోనే 2 ఇయర్స్లో తగ్గాయి. ఫస్ట్ ఇయర్లో 54 అండ్ సెకండ్ ఇయర్లో 56 వచ్చాయి. మాకు 60 అనమాట అప్పుడు. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. లైక్ ఆ మ్యాటర్ గుర్తుండదు, ఉన్నట్టయితే నేర్చుకోలేము. ఇంకా నాకు ఏమర్థమైందంటే తర్వాత డైరెక్ట్గా మనం ఇలా టైం పడుతుంది, అలాగే క్వశ్చన్స్ అన్నీ ఉండిపోతున్నాయి. ఇంకేం చేశానంటే నేను బ్రీఫ్గా నేర్చుకోవడానికి ట్రై చేశాను. మరీ ఉన్నట్టు రాయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఎగ్జామ్లో వాళ్ళు ప్రతి లైన్ చదవరు కాబట్టి మనకు క్వశ్చన్లో డయాగ్రామ్ కానీ ఫార్ములాస్ ఉంటాయి, అవైతే ఎక్కువ ఎలివేట్ చేసి మ్యాటర్ అయితే కొంచెం ఓన్గా కూడా రాశాను కొన్ని క్వశ్చన్స్కి అయితే. కాబట్టి మీకు కూడా అది హెల్ప్ అవుతుంది. మీకు టైం తక్కువ ఉంది కాబట్టి కొంతమంది క్వశ్చన్స్ రావట్లేదని లీవ్ చేస్తారు. అలా వదిలేయకుండా మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి, మ్యాటర్ ఎలా రాయాలి ఏంటనేసి. మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఇలా అక్కడి నుంచి నేర్చుకొని మ్యాటర్ కొంచెం ఓన్గా రాసిన ఆ డయాగ్రామ్స్ కానీ ఆ ఫార్ములాస్ కానీ అవి కొంచెం ఎక్కువ ఎలివేట్ చేయండి, మీకు మ్యాక్సిమం మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్స్. దీని గురించి జస్ట్ చెప్తున్నాను. మా అప్పుడైతే సెల్ఫ్ సెంటరే కాబట్టి అంత ప్రెజర్గా అయితే అవ్వలేదు, అండ్ కొంచెం ప్రిపేర్ అయ్యాను. అయినా నాకు అక్కడ 59 వచ్చాయి, అలా ఓవరాల్గా 963 వచ్చాయి అనమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలోకి వెళ్దాం. ఈ 3 కేటగిరీస్కి నా ఒపీనియన్లో ఎలా చదివితే బాగుంటుంది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను చాలా పూర్, పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళైతే ఫస్ట్ LAQస్కి వెళ్ళిపోండి. అలాగని ఆ యూనిట్లో ఉన్నాయి మొత్తం నేర్చుకోవాలని అలా భయపడకండి. మ్యాక్సిమం చాలా వరకు ఇంపార్టెంట్వే రిపీట్ అవుతాయి. ఏదన్నా 1-2 యూనిట్స్ కొంచెం హార్డ్గా ఇచ్చినా ఒక 3 యూనిట్స్ 4 యూనిట్స్లో అయినా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లోవి అలా క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ఒక్కొక్క యూనిట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చదవండి. అలాగే SAQs కూడా చాయిస్ లేకుండా ముందు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయినవి SAQs వితౌట్ చాయిస్ నేర్చుకోండి. అలాగే ఇక్కడ మీరు VSAQs కూడా తెగ స్ట్రగుల్ అవ్వకండి. మీకు టైం ఉంటే నేర్చుకోండి, టైం లేకపోతే లెసన్కి ఒక 4-5 ఇంపార్టెంట్వి ఉంటాయి, అవైనా నేర్చుకోండి. దాదాపుగా మీరు పాస్ అయిపోతారు. ఎందుకంటే మీకు పేపర్ మరీ అంత టఫ్ రాదు. లైక్ ఎవ్రీ యూనిట్ నుంచి మరీ ఎక్కడో క్వశ్చన్ తెచ్చి ఇవ్వడు. ఒక 1-2 యూనిట్స్ కష్టంగా ఇచ్చినా రిమైనింగ్ యూనిట్స్లోవి కొంచెం మెయిన్ క్వశ్చన్స్ అయినా ఇస్తాడు. కాబట్టి మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మీకు ఇంకొంచెం టైం ఉందనుకుంటే అప్పుడు చాయిస్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదన్నా యూనిట్ మీకు కష్టంగా ఇచ్చి అక్కడ రాయలేకపోయినా ఇది రాస్తే మీకు వెళ్ళిపోతుంది కాబట్టి మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది ఇది. కొంతమంది అయితే నన్ను బేబీ బుల్లెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, మీరైతే ఫస్ట్ ఆ బేబీ బుల్లెట్లో ఉన్నవైనా కవర్ చేయండి, మీకు పాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక కొంతమంది పేపర్ చూసాక ప్యానిక్ అయిపోతారు. ఆ టెన్షన్లో ఎలా రాస్తారు ఏంటో ఏం అర్థం కాదు. లైక్ ఎలా పడితే అలా రాసేస్తూ ఉంటారు. మీరైతే మీకు వచ్చినా రాకపోయినా ముందు నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం నీట్గా ఉన్న అడిషనల్గా మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడప్పుడు నీట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా నీట్గా రాయండి. ఆ డయాగ్రామ్స్ ఫార్ములాస్ ఇవి ఎక్కువ ఎలివేట్ చేయండి. అలాగే ఏ క్వశ్చన్ రాలేదని వదిలేయకండి. మీకు కొంచెం దాని రిలేటెడ్గా ఏదైనా తెలిస్తే ఓన్గా రాయడానికైనా ట్రై చేయండి. ఎందుకంటే ఒక్క మార్క్ యాడ్ అయినా మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అసలు ఏమీ మిస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ స్టూడెంట్స్. మీరు కూడా ఇక్కడ ఫస్ట్ LAQs అండ్ SAQs చాయిస్ లేకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్సే నేర్చుకోండి. దాని తర్వాత VSAQs కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా కొన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు టైం ఖచ్చితంగా ఉంచుకోండి, ఇంకొంచెం టైం అడిషనల్గా క్రియేట్ చేసుకొని ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్న చాప్టర్స్ ఉన్నాయి కదా, LAQsలో కానీ SAQsలో కానీ చాయిస్ లేకుండా నేర్చుకున్నారు కదా, ఆ నేర్చుకున్న చాప్టర్స్లోనే ఇంపార్టెంట్ కాకుండా నెక్స్ట్ స్టెప్లో ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా క్వశ్చన్స్ అని రీసెర్చ్ చేసి అవి అడిషనల్గా కొన్ని చదువుకోండి. ఎందుకంటే పేపర్ కొంచెం టఫ్ ఇచ్చినా మీరు ఆ యూనిట్ని మిస్ చేయకుండా ఉంటారు. అండ్ దాని తర్వాత VSAQs ఆల్రెడీ ప్రీవియస్గా ఒక లెసన్కి కొన్ని నేర్చుకొని ఉంటారు కదా, ఇంకొన్ని యాడ్ చేసుకోండి, ఇంకొన్ని అడిషనల్గా చదువుకోండి. మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే చాయిస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒకటైనా చాయిస్ అడిషనల్గా నేర్చుకుంటే బెటర్ అనమాట. ఏదైనా ఒక యూనిట్లో హార్డ్గా ఇచ్చినా ఇక్కడ కవరప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ చదవాలి అని చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈజీగా ఉంటుంది, కొంతమందికి ఒకటి హార్డ్గా ఉంటుంది. కాబట్టి అది మీరు రీసెర్చ్ చేసి మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది అనే దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. ఇంకా నాకు చాలా మంచి స్కోర్ రావాలి 450+, 460+ అంటే మీకు ఖచ్చితంగా మీ మార్క్స్ అనేవి VSAQs మీదే డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మీరైతే LAQs అండ్ SAQs పర్ఫెక్ట్ అయిపోతారు. మీకు ఖచ్చితంగా టైం క్రియేట్ చేసుకొని మీరు చాయిస్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు పేపర్ ఎలా ఇచ్చినా మంచి స్కోర్ రావాలంటే మీరు ఖచ్చితంగా చాయిస్ కూడా నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఏదైనా యూనిట్ కష్టంగా ఇస్తే ఇంతాక చెప్పినట్లు మీరు ఆ యూనిట్ లాస్ అయిపోతారు చాయిస్ నేర్చుకోకపోతే. యావరేజ్ వాళ్ళకి ఆర్ నేను పాస్ అయితే చాలా అనుకున్న వాళ్ళకి పర్లా, ఒక యూనిట్ అక్కడ మిస్ అయినా రిమైనింగ్ రాస్తారు. బట్ మీరు అది కూడా కవరప్ చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా చాయిస్ కూడా నేర్చుకోవాలి, దానికి కూడా టైం క్రియేట్ చేసుకోవాలి మీరు. అలాగే మీరు VSAQs అయితే అన్నీ కవర్ చేయాలి, ఎందుకంటే ఆ VSAQsే మీ మార్క్స్ని కూడా డిసైడ్ చేస్తాయి. మీరు VSAQs ఏం నేర్చుకోకుండా LAQs SAQs చాయిస్తో నేర్చుకున్నా మీకు ఇక్కడ VSAQs పోతాయి, స్కోరింగే పోద్ది. కాబట్టి VSAQs మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.